హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ శిల్పా రెడ్డి. తమిళనాడు స్టైల్లో మీకు సాంబార్ చేసి చూపించబోతున్నాను. అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా. 1 గ్లాసు కందిపప్పు, టమాటోలు పెద్దవి 3, ఉల్లిపాయలు పెద్దవి 2, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, మీడియం సైజులో ఉన్న ముల్లంగి 4 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెల్లుల్లిగడ్డ పెద్దది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పును వేసి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. చింతపండును కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసి ఇందులో పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, టమాటోలు 2, వెల్లుల్లి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పప్పుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ పోపు వేసుకోవాలి. పోపు చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటోలు 2 వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసి అన్నిటినీ బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేరొక స్టవ్ పైన ఉంచి ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు పప్పు కట్టి తీసుకొని పప్పుని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ముల్లంగి ఎంతవరకు మగ్గిందో కలిపి చూసుకోవాలి. అన్నిటినీ ఒకసారి బాగా కలిపి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ముల్లంగిని మ్యాష్ చేసుకున్న పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాంబార్ క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని అందులో తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని పులుపుకు తగ్గట్టు చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి
ఒక విజిల్ వచ్చేంత వరకు సాంబార్ని ఉడికించుకోవాలి. అంతే అండి, సాంబారు రెడీ అయిపోయింది. చూసారు కదా సాంబారు చెన్నై స్టైల్లో ఎలా కుదిరిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.